సంపన్నుల కుటుంబాల్లో పెళ్లిళ్లు ఫంక్షన్లు మామూలుగా ఉండవు. వారి వారి రేంజ్ కు అనుగుణంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే కొందరు వారి పిల్లల పెళ్లిళ్లు గ్రాండ్ గా చేస్తుంటే మరికొందరు మాత్రం సింపుల్ గా చేసుకుంటారు. పెళ్లిళ్ల కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తే మరికొందరు మాత్రం అయ్యే ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంతకీ వారు ఎవరో ఒకసారి చూద్దాం. భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వీరిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిపెద్ద వ్యాపార దిగ్గజాలు. వారి వారి వ్యాపారాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ వారి కుమారుల వివాహాల విషయానికి వస్తే ఇద్దరు పూర్తిగా భిన్నమైన పద్ధతుల్లో చేశారు. ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను, తారలను ఆహ్వానిస్తే అదానీ మాత్రం తన కుమారుడు జీత్ అదానీ వివాహం సాంప్రదాయ పద్ధతిలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం జూలై 2024లో జరిగింది. వీరి వివాహం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల పాటు పెళ్లి హడావిడి అంతా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వారి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం బాగా వైరల్ అయింది. అదే సమయంలో జీత్ అదానీ, దివాషా వివాహం ఫిబ్రవరి 7, 2025న జరిగింది. వీరి పెళ్లి చాలా ప్రైవేట్ గా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అనంత్ అంబానీ వివాహానికి దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు వార్తలొచ్చాయి. అంబానీ కుటుంబం మార్చి 2024లో గుజరాత్ లోని జామ్ నగర్ లో సుమారు 800 కోట్ల ఖర్చుతో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ పార్టీని నిర్వహించింది. దీనికి ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రముఖులు హాజరయ్యారు. 100కు పైగా ప్రైవేట్ జెట్లు వచ్చాయి. మరోవైపు జీత్ అదానీ వివాహం అహ్మదాబాద్లోని శాంతిగ్రామ్ టౌన్షిప్లోని బల్వేడేరే క్లబ్లో జరిగింది. అయితే కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే పరిమితంగా హాజరయ్యారు. గౌతమ్ అదానీ తన కుటుంబం సాంప్రదాయం, సింపుల్ పద్ధతులను ఇష్టపడుతుందని, అందుకే వివాహం సింపుల్ గా చేసినట్టు స్పష్టం చేశారు. ఇక అంబానీ కుటుంబం అనంత్ అంబానీ వివాహాన్ని ఒక గొప్ప వేడుకలాగా నిర్వహించగా, అదానీ కుటుంబం వివాహం సందర్భంగా సామాజిక సేవకు పెద్దపీట వేసింది. పెళ్లికి 2 రోజుల ముందు గౌతమ్ అదానీ మంగళ సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా కొత్తగా వివాహం చేసుకున్న వికలాంగ మహిళలకు జీత్ అదానీ స్వయంగా ఆర్థిక సహాయం అందించారు. జీత్ దివా వివాహమైన వెంటనే ప్రతి ఏడాది 500 మంది వికలాంగ మహిళలకు వివాహానికి 10 లక్షల విరాళం ఇస్తానని ప్రకటించారు. ఇక అదే సమయంలో వివిధ సామాజిక పనుల కోసం 10,000 కోట్లు విరాళంగా ప్రకటించారు గౌతమ్ అదానీ. ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత భారీ ఖర్చుతో గ్రాండ్ గా నిర్వహిస్తే, గౌతమ్ అదానీ మాత్రం తన కుమారుడు జీత్ అదానీ వివాహాన్ని సంస్కృతి, సాంప్రదాయాల పద్ధతిలో నిర్వహించి సామాజిక సేవకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు.